ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనము. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. Job chapter 22 verse 28. You will also declare a thing and it will be established for you. So light will shine on your ways. Glory to God. దేవాది దేవునికి స్తోత్రాలు. When you speak, మనం మాట్లాడినప్పుడు, ఏం మాట్లాడినప్పుడు? యథార్థమైన మాటలు మాట్లాడినప్పుడు, సత్యమైన మాటలు మాట్లాడినప్పుడు, దేవుని మాటలు మనం మాట్లాడినప్పుడు, దేవుని వాగ్దానాలు మనం క్లెయిమ్ చేసినప్పుడు, దేవాది దేవుడు అంటున్నారు, నీవు మాట్లాడిన మాటలను బట్టి నేను ఆ మాటని స్థిరపరుస్తాను అంటున్నారు. ఎంతమందిని మనం అడుగుతున్నాము, తండ్రి ఇదిగోనైనా ఆ యొక్క చెడు స్వభావాన్ని, తండ్రి ఏ ఆత్మ అయితే నాయనా ప్రభా మిమ్ముకు దూరంగా మమ్మల్ని ఉంచుతుందో దాన్ని తీసేయమని వి షుడ్ డిక్లేర్, వి షుడ్ సే ఇట్. మనం ఆ సత్యంతో మనం మాట్లాడినప్పుడు, when we take that authority and when we speak the word of God, మనం దేవుని యొక్క అధికారాన్ని మనం తీసుకొని ఆ యొక్క వాక్యాన్ని దేవుని శక్తిలో మనం మాట్లాడినప్పుడు దేవుడు అంటున్నారు, మీరు మాట్లాడిన విధంగా, మీరు అడిగిన విధంగా, మీరు ప్రార్థన చేసిన విధంగా, మీరు ఆలోచించిన విధంగా నేను మీకు చేస్తాను అది అంటున్నారు. చూడండి, మనము స్వస్థత కోసం ప్రార్థన చేస్తాం. ఎక్కడో ఇండియా నుంచి, ఎక్కడో అమెరికా నుంచి ఫోన్లు వస్తాయి, అమ్మా మా పిల్లల కోసం ప్రార్థన చేయండి అని. ఇట్స్ నాట్ దట్ ఐ హ్యావ్ ఎనీ పవర్, బట్ వెన్ వై స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నాలో శక్తి ఉందని కాదు కానీ దేవుని వాక్య ప్రకారం. ఎందుకంటే దేవుడు ఏమన్నారు, స్వస్థపరచు యెహోవాను నేనే, నేను తిన్న దెబ్బలతో మీకు స్వస్థత ఉంది, సిలువ మీద మీ పాపాలని రోగాల్ని నేను మోసాను, నేను తిన్న దెబ్బలతో మీకు స్వస్థత ఉంది అన్నప్పుడు ఆ మాటని బిలీవ్ చేసి నమ్మి, వెన్ ఐ స్పీక్ ద సేమ్ వర్డ్, దేవుడు మాట్లాడారు, మాకు ఇచ్చారు కాబట్టి ఈ అధికారాన్ని, దేవుని మాట ఈ మాట చెప్తుంది కాబట్టి, దేవుడు తప్పకుండా చేసే దేవుడు కాబట్టి, దేవుడు ప్రార్థన వినే దేవుడు కాబట్టి, జవాబిచ్చే దేవుడు కాబట్టి అని ఆయన విశ్వాసం ఉంచి మనము ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ మాటని స్థిరపరిచి వారిని వెంటనే వారు ఎక్కడ ఉన్నా కానీ ప్రపంచంలో పరిశుద్ధాత్మ దేవుడు వారిని ముట్టి వారికి స్వస్థతనిచ్చి దేవుడు మహిమపరుచుకుంటారు. ఇందులో నీ గొప్ప నా గొప్ప ఏమి లేదు, బట్ ద బిలీఫ్, విశ్వాసము. ఎప్పుడైతే నువ్వు దేవుని మాటల విశ్వాసం ఉంచావో దేవుని కార్యాలు నువ్వు చూస్తావు. మత్తయి సువార్త 11:23 అంటారు చూడండి, ఇఫ్ యు బిలీవ్, నువ్వు నమ్మితే, విశ్వాసం ఉంచితే, యు మూవ్ మౌంటైన్స్ అంటారు. ఆవగింజంత విశ్వాసం ఉంచితే నువ్వు పర్వతాన్ని కదిలిస్తావని అంటున్నారు. మరి మన విశ్వాసం ఎంతగా ఉంది? గాడ్ ఈస్ సేయింగ్ సచ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్, లిటిల్ బిట్ ఆఫ్ ఎగ్జాంపుల్. చూడండి, ఆవగింజంత ఎంత ఉంటుంది, మన చేతిలో కూడా సరిగ్గా రాదు. అట్లా అంత విశ్వాసం ఉన్నా చాలు, నువ్వు గొప్ప గొప్ప పర్వతాల్ని కదిలించే శక్తి నీ నోట్లోంచి ఆ విశ్వాసంతో నువ్వు మాట్లాడినప్పుడు నేను వాటిని మూవ్ చేసేసి నువ్వు ముందుకు వెళ్ళటానికి నేను సహాయం చేస్తాను అని అంటున్నారు. మరి మనం క్రైస్తవులుగా మనం ఏమి నేర్చుకుంటున్నాము? మన విశ్వాసం ఎంత ఉంది? మనం ఎంతగా దేవుడిని నమ్మాము? చూడండి, ఎక్కడో ఇరాక్లో ఉన్న అబ్రహాం గారికి, నువ్వు నీ కుటుంబాన్ని, నీ సర్వస్వాన్ని వదిలి నువ్వు బయటికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే కేవలం వినిన మాట యందు విశ్వాసం ఉంచి ఆయన బయలుదేరి వచ్చారు. ఆయన పిల్లల ద్వారా ఈ రోజు వరకు మనం యేసయ్య ఆశీర్వాదాలని ఆ యొక్క అబ్రహాం గారిదా మనం రిసీవ్ చేసుకుంటున్నాం కదా. అలాగే వెన్ వి స్పీక్, గాడ్ సపోర్ట్స్ ఇట్. మనం మాట్లాడిన దేవుడు దాన్ని సపోర్ట్ చేస్తారు, దాన్ని కన్ఫర్మ్ చేస్తారు. వై? బికాజ్ దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చూడండి, యేసయ్య తను ఆ యొక్క సాతాను చేత శోధింపబడినప్పుడు మత్తయి సువార్త 4:4లో ఏమన్నారు? మనుషుడు రొట్టె చేత కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే మాట చేత ఆయన జీవిస్తారు అని అన్నారు. మనం ఈ రోజున ఎలాగ జీవిస్తున్నాము? హౌ డిడ్ వి కమ్ టు ద సేవింగ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్? దేవుని యందు రక్షణలోకి ఎలాగొచ్చాం మనము? మనం విన్న మాట యందు మనం విశ్వాసం ఉంచి యేసయ్య ప్రభు అని, యేసయ్య ద్వారానే మనకి నిరీక్షణ ఉందని, యేసయ్య ద్వారానే పాప క్షమాపణ ఉందని నమ్మాము కాబట్టి ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు మనల్ని సపోర్ట్ చేసి ఆయన రక్షణ మనకిచ్చి ఈ రోజున క్రైస్తవులము అని ఆయన పిలుస్తూ ఉన్నారు. ఎంత అద్భుతంగా గాడ్ సపోర్ట్స్ హిజ్ వర్డ్. అందుకే చూడండి, మార్కు సువార్త 16లో అంటారు దేవుడు, వెన్ యూ స్పీక్ ద ట్రూత్, నువ్వు సత్యాన్ని మాట్లాడితే, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే, దేవుని మనం మహిమపరిస్తే, దేవుని చిత్త ప్రకారం మనం నడిస్తే, మనం మాట్లాడిన మాటల్ని కన్ఫర్మ్ చేసి ఆయన సైన్స్, వండర్స్ అండ్ మిరకల్స్ చేస్తాను అన్నారు. ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని మాట్లాడతావో దేవుడు దాన్ని కన్ఫర్మ్ చేసి, దేవుడు దాన్ని సపోర్ట్ చేసి, ఆ మాట మాట్లాడిన మన ద్వారా నోట్లోంచి వచ్చిన మాటకి ఆయన ఆ యొక్క కార్యాలు జరిగిస్తానని దేవుడు అంటున్నారు.
బట్ ఆర్ వి రిసీవింగ్ దోస్ మిరకల్స్ ఇన్ అవర్ లైఫ్స్? మనం అలాంటి అద్భుతాలు, ఆశ్చర్యాలు, అసాధారణమైన దేవుని కార్యాలు మనం రుచి చూస్తున్నామా? మనం దేవుని యొక్క కార్యాలు మనము అనుభవిస్తున్నామా? ఒకవేళ చేయకపోతే ఈ రోజున మనం ఆలోచించాలి. గాడ్ ఈజ్ రియల్, గాడ్ ఈజ్ లైఫ్, గాడ్ ఈజ్ ఎటర్నల్ గాడ్. దేవుడు జీవించి ఉన్న దేవుడు, ఆయన సత్యవంతుడైన దేవుడు, ఆది సంభూతుడైన దేవుడు, మాట్లాడే మాట జరిగించే దేవుడు. మరి ఇంత గొప్ప బైబిల్ గ్రంథం మన చేతిలో ఉంది. దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, సపోర్ట్ చేస్తానంటున్నారు, నేను దాంతో ఉంటాను అంటున్నారు, స్థిరపరుస్తాను అంటున్నారు. వెన్ హీ కన్ఫర్మ్స్ దట్ వర్డ్, హీ సేయింగ్ ద లైట్ విల్ షైన్ అపాన్ యూ. చూడండి, ఎప్పుడైనా దేవుని బిడ్డలమని దేవునిలోకి వచ్చినప్పుడు దేవుడు ఫస్ట్గా తీసేసేది ఏంటంటే చీకటిని మన జీవితాల్లోంచి తీసివేస్తారు. చీకటిని తీసివేసినప్పుడు మనము దేవుని యొక్క వెలుగులో నడుచుకుంటాము. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవాది దేవుడు అంటున్నారు, మీరు ఈ లోకానికి వెలుగై ఉండండి. వై? బికాజ్ ఇన్ దిస్ వరల్డ్ లాట్ ఆఫ్ డార్క్నెస్ ఇస్ దేర్, ద ఎనిమీ ఈజ్ రూలింగ్ హియర్. ఆ యొక్క సాతాను యొక్క చీకటి అంధకార శక్తులు బంధాల నుండి విడిపించడానికి ఎవరిని ఎన్నుకున్నారు? నిన్ను నన్ను. ఎలాగ ఎన్నుకున్నారు? దేవుని సువార్తను మనం ఏం చెప్పాలి? మనం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? సత్యాన్ని మాట్లాడాలి. మాట్లాడినప్పుడు దేవుడు ఏం చేస్తారు? చీకటిని తీసివేసి వెలుగును మన మీద ప్రకాశింపజేసి ఆ వెలుగును ఇతరులకు పంచడానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. వాట్ ఏ వండర్ఫుల్ లింక్స్ వీ హ్యావ్ విత్ ద బైబుల్. దేవునికి స్తోత్రాలు. అండ్ సో మనము దేవునికి కూడా ఆ యొక్క అనుభవాలు పొందటానికి దేవునికి మనం ఏమాలి? సరెండర్ అవ్వాలి. మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. దేవుని వాక్యానికి లోబడాలి. దేవుని వాక్యానికి మనం విధేయత చూపించాలి. ఏమవుద్ది అప్పుడు? ఆ వెలుగు నీ మీద ప్రకాశింపాలంటే ఫస్ట్ మొట్టమొదటిగా మనలో ఉన్న ప్రతి పాపాన్ని, దేవుడికి మనకి అడ్డు వస్తున్న ప్రతి శాపాన్ని, దోషాన్ని, పాపాన్ని, ఇనిక్విటీస్ని, వికెడ్నెస్ని ఆయన తుడిచి వేస్తారు. ఏమంటున్నారు? దాన్ని నా భుజం వెనకాల వేసుకుంటాను, మళ్ళీ అది మనల్ని చూడను కూడా చూడదు. దాని గురించి దేవుడు మళ్ళా మాట్లాడను అంటున్నారు. దీస్ ఆల్ ఆర్ ద ప్రామిసెస్ ఆఫ్ ద లార్డ్. అండ్ డిక్లేర్ థింగ్స్ ఫ్రమ్ యువర్ మౌత్. ఏదైతే నీకు కష్టంగా ఉందో, ఏదైతే నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావో, ఏదైతే నిన్ను బలహీనపరుస్తుందో నువ్వు దాంతో మాట్లాడు. లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ కమాండ్, ఐ రెబ్యూక్, ఐ క్యాస్ట్ దెమ్ అవుట్. దేవా, మీ మాటతో, యేసయ్య మీ నామంలో, యేసయ్య మీరిచ్చిన అధికారంతో నాలో ఉన్న బలహీనతలను తీసివేయమని, మళ్ళీ అవి నా దరికి రాకుండా మైకా 7లో చెప్పిన ప్రకారంగా డీప్ సీలో, సముద్రం అడుగున పడేయమని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, దేవాది దేవుడు అంటున్నారు, వాటిని కన్ఫామ్ చేసి, నీకు కార్యాలు చేసి, నీ మీద వెలుగును ప్రకాశింపజేసి నిన్ను నేను ఆశీర్వదిస్తాను అని అంటున్నారు. ఈ ఆశీర్వాదాన్ని, ఈ వెలుగును, ఈ సత్యాన్ని మన జీవితకాలం అంతా మనం మాట్లాడాలని, ఎంతోమందికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు స్తోత్రాలు. ఎస్ లార్డ్, వాట్ ఏ వండర్ఫుల్ ప్రామిస్ లార్డ్. తండ్రి, అద్భుతమైన యొక్క సత్యమైన వాక్యాన్ని మీరు మాకు తెలియజేసిన ఆయన, ఏ విధంగా మీ వాక్య ప్రకారం మేము నడుచుకోవాలో, మీ వాక్యంలో ఉన్న అథారిటీని, అధికారాన్ని మేము ఏ విధంగా తీసుకోవాలో, అధికారంతో మేము మాట్లాడినప్పుడు, సత్యాన్ని మాట్లాడినప్పుడు మీ జీవంతో తండ్రి దాన్ని స్థిరపరిచిన ఆయన, మేము మాట్లాడిన మాట యొక్క ఆ యొక్క వాగ్దానాలు మీరు నెరవేర్చిన ఆయన ప్రభా, అసాధారణమైన మీ యొక్క శక్తితో తండ్రి, ఎవరి గురించి అయితే ప్రార్థన చేసామో, మా గురించి కానీ, మా కుటుంబాలు కానీ, ఇతరుల గురించి కానీ, ఎవరి గురించి మేము ప్రార్థన చేసినా కానీ ఆ కార్యాలు మీరు జరిగించిన ఆయన, మీ శక్తిని, మీ వెలుగును మా మీద, వారి మీద ప్రకాశింపజేసిన ఆయన, ఎంతోమందికి ఆశీర్వాదకరంగా మమ్మల్ని చేస్తానని వాగ్దానం చేసిందేవా, ఈ రోజున మీ పాదాలకు స్తోత్రాలు చెప్పుకుంటున్నామయ్యా. అయ్యా యేసయ్య, వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడానైనా మీ వాక్యంలో ఇంకా వినడానికి తపనతోనైనా, దాహంతోనైనా, ఆకలితోనైనా, పరిశుద్ధాత్మ శక్తితోనైనా మీ వాక్యాన్ని చదివినైనా ఆ వాక్య వాగ్దాన ఫలాలు మేము పొందటానికి నాయన, అలాగే మేము ఆత్మీయ ఫలాలు ఫలించినైనా ప్రభా, మిమ్ములను మహిమపరచడానికి యేసయ్య మీరు కృప చూపించి నడిపించమని, దీని ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య నామంలో వేడుకుంటున్నావు తండ్రి. ఆమేన్. God bless you all.